హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈరోజు మనం చిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చిన్ని, సీత, ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు, గీత, జున్ను అందరూ ఉన్నారు. మమ్మీ మమ్మీ చాలా కష్టంగా ఉంది మమ్మీ స్విమ్మింగ్. అంతేకాదు బాగా చల్లగా కూడా ఉంది. స్విమ్మింగ్లో నేను గెలుస్తానో లేదో అని భయంగా ఉంది మమ్మీ. అరే చిన్ని, నువ్వేం భయపడకు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే గెలుస్తారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అందుకే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే కదా గెలిచేది. మమ్మీ మమ్మీ నేను స్విమ్ చేస్తా వాటర్లో స్విమ్ చేస్తా. అలా జున్ను మారం చేస్తూ ఉంటాడు. హరి, నువ్వు వండు జున్ను. ప్రతి దాంట్లో నేనున్నాను అనుకుంటూ వస్తావు. చిన్ని అక్కను చూడు, చక్కగా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. తన కాంపిటీషన్ అయిన తర్వాత నీకు స్విమ్మింగ్ నేర్పిస్తుందిలే. అయితే ఓకే మమ్మీ. చిన్ని అక్క స్విమ్మింగ్ నాకు నేర్పిస్తుంది. భలే. సరే మమ్మీ, నేను గెలిచి చూపిస్తాను. నేను మంచిగా ప్రాక్టీస్ చేస్తాను. అంతలో అటువైపుగా తారా, మున్ని వస్తూ ఉంటారు. మున్ని, ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్లో నువ్వే గెలవాలి, సరేనా? నువ్వు గెలిచి ఇంటికి రావాలి. మీ స్కూల్లో నువ్వే ఫస్ట్ రావాలి. ఏ గేమ్స్ పెట్టినా సరే అందులో మున్ని నువ్వే ఫస్ట్ ఉండాలి. అలా తారా మున్నిని ఎంకరేజ్ చేస్తూ ఉంది. సరే మమ్మీ, అలాగే నేనే గెలుస్తాను, సరేనా? అలా దారిలో వస్తూ ఉండగా మున్నికి చిన్ని స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం కనిపిస్తుంది. మమ్మీ చిన్ని చూడండి, భలేగా ప్రాక్టీస్ చేస్తుంది. చిన్ని వాళ్ళ మమ్మీ భలే ప్రాక్టీస్ చేయిస్తున్నారు. మున్ని, నేను కూడా నీతో ప్రాక్టీస్ చేయిద్దామనుకున్నా, కానీ కాంపిటీషన్ ఇంకా కొంచెం టైమే ఉంది కదా, అందుకే ఊరుకున్నా. లేదంటే నిన్న నైట్ నుంచి ప్రాక్టీస్ చేయించేదాన్ని. అలాగే చిన్ని త్వరగా పద, లేకుంటే మనల్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. త్వరగా వెళ్ళి కాంపిటీషన్కి ముందుండాలి. త్వరగా రా చిన్ని. వస్తున్నా మున్ని, నువ్వు పద మున్ని, నేను వస్తూ ఉంటాను. అలా తారా, మున్ని ఇద్దరు స్కూల్కి వెళ్తూ ఉంటారు. మమ్మీ పదండి, మనం కూడా వెళ్దాం, లేట్ అయిపోతుంది. అలాగే చిన్ని, నువ్వు మీ డాడీ స్కూటర్ మీద వెళ్ళు. నేను గీత ఆంటీ మీ వెనకే వచ్చేస్తాం. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు స్కూటీ స్టార్ట్ చేస్తారు. చిన్ని వాళ్ళ నాన్నగారు స్కూటీ మీద స్కూల్కి వెళ్తుంది. గీత, పద, మనం కూడా వెళ్దాం. నాకు చిన్ని ఈ కాంపిటీషన్లో ఎలా స్విమ్ చేస్తుందో చూడాలని ఉంది. త్వరగా వెళ్దాం పద గీత. అక్క, నాకు కూడా చిన్ని కాంపిటీషన్ని చూడాలని అనిపిస్తుంది. త్వరగా పదండి, వెళ్దాం. అలా సీత, గీత, జున్ను కూడా స్కూల్కి వెళ్తారు. ఇక్కడ స్కూల్లో జరిగే స్విమ్మింగ్ కాంపిటీషన్కి అందరూ వచ్చి ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళ ప్లేసెస్లో నించుని ఉన్నారు. చింకీ, ఆల్ ది బెస్ట్ చింకీ. నువ్వు చక్కగా ప్రాక్టీస్ చేసుంటావు. నేనే ప్రాక్టీస్ చేయకుండా వచ్చాను. ఎలా స్విమ్ చేయాలో ఏంటో చాలా భయంగా ఉంది. డోంట్ వరీ మున్ని, నువ్వేం భయపడకు, నువ్వే విన్ అవుతావులే. అంతలో అనౌన్స్మెంట్ వస్తుంది. పిల్లలు అందరూ రెడీగా ఉన్నారా? ఇక కాంపిటీషన్ని స్టార్ట్ చేద్దామా? అందరూ అలర్ట్గా ఉండాలి. అరే ఏంటి, ఒక పర్సన్ మిస్ అవుతున్నారు. ఎవరై ఉంటారబ్బా? లిస్ట్లో నేమ్ చూద్దాం. అరే చిన్ని ఇంకా రాలేదా? అయ్యో, ఈ చిన్ని ఇంకా రాలేదు. ఎప్పుడు లేట్గానే వస్తుంది. అరే చిన్ని, ఎక్కడున్నావు నువ్వు? అరే కృష్ణ అన్న ఎక్కడి వరకు వచ్చారో ఏంటో. లేట్ అయితే చిన్నిని డిస్క్వాలిఫై చేసేస్తారు. చిన్ని త్వరగా రా. అలా అనుకుంటూ రాజా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చిన్ని వాళ్ళ నాన్నగారు చిన్నిని తీసుకుని వస్తారు.
అయ్యయ్యో స్టార్ట్ అయిపోతుంది. టీచర్ సారీ, కొంచెం ప్రాక్టీస్ చేసేసరికి లేట్ అయింది. ఒక్కసారి క్షమించండి. ఓకే చిన్ని, జాయిన్ విత్ అస్, కమ్ ఫాస్ట్. అలా చిన్ని కూడా కాంపిటీషన్లో అందరితో పాటు కలిసి నించుని ఉంటుంది. అంతలో సీత, గీత, జున్ను కూడా అక్కడికి వస్తారు. వచ్చి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటారు. అరే చిన్ని, ఎందుకు ఇంత లేట్ అయింది నీకు? మా మమ్మీ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయించేసరికి లేట్ అయింది మున్ని, సారీ మున్ని. చూసావా సీత మా మున్నిని? చూస్తే గెలిచేలాగానే ఉంది, చాలా అలర్ట్గా ఉంది. సరే తారా, చిన్ని కూడా అలర్ట్గానే ఉంది. చిన్నితో ప్రాక్టీస్ చేయించడం మంచిదైంది గీత. చాలా కాన్ఫిడెంట్గా ఉంది. లేకపోతే గెలుస్తుందో లేదో అని భయపడాల్సి వచ్చేది. అవును సీతాక్క, దేనికైనా సరే ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఒరే రాహుల్, నేను నీకు ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పు చింటూ. నువ్వు ఫిష్ లాగా కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళందరినీ భయపెట్టు. నేను ఈ కాంపిటీషన్లో గెలుస్తాను, సరేనా రాహుల్? ఓకే చింటూ, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఓకే రాహుల్, కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, నేను వెళ్తాను. అంతా గుర్తుంది కదా, మన ప్లాన్ ప్రకారమే చెయ్యి. అలా అంటూ చింటూ పరిగెడతాడు. అంతలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అందరూ రెడీగా ఉన్నారు కదా పిల్లలు? రెడీ, 1 2 3 స్టార్ట్ నౌ. అలా పిల్లలందరూ వాటర్లో దూకుతారు. చింకి మాత్రం వాటర్లో దూకకుండా అలాగే ఉండిపోతుంది. నాకు ఈ కాంపిటీషన్ వద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు చాలా భయంగా ఉంది అని చింకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే చింకి, ఎక్కడికి వెళ్తున్నావు? పార్టిసిపేట్ చేయకుండా. అయ్యో చింకి, అరే ఈ పిల్ల వెళ్ళిపోయింది పట్టించుకోకుండా. ఇక్కడ పిల్లలందరూ ఫాస్ట్గా స్విమ్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ అందరూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చిన్ని త్వరగా ఫాస్ట్గా, అలాగే. మున్ని నువ్వే గెలవాలి, తప్పకుండా గెలుస్తావు, కానీ ఫాస్ట్గా వెళ్ళు. అంతలో రాహుల్ పూల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ అందరూ ఉండడం వల్ల వెళ్ళడానికి కుదరదు. అమ్మో, చాలా కష్టంగా ఉంది చిన్ని, ఇక నేను స్విమ్ చేయలేకపోతున్నాను, నేను క్విట్ అయిపోతాను. అరే ఏం కాదు మున్ని, ట్రై చేయి. నేను ప్రాక్టీస్ చేసినా నాకు కూడా కష్టంగానే ఉంది. ఏం కాదు, ట్రై చేద్దాం. నేను ఎలాగైనా పూల్లోకి వెళ్ళి చిన్ని వాళ్ళని భయపెట్టాలి, చింటూని గెలిపించాలి. అలా రాహుల్ పూల్లోకి వెళ్తాడు. వామ్మో, ఏంటిది పెద్ద చేపలా ఉంది, వామ్మో మింగేస్తుందేమో. అలా చిన్ని భయపడుతుంది, కానీ అది చేప కాదు అని చిన్ని కనిపిస్తుంది. అరే ఇదేంటి, నాకు చేపలా అనిపించడం లేదు. ఒక పని చేస్తాను, దీన్ని గట్టిగా తంతాను. అప్పుడు ఆ చేప పారిపోతుంది. అలా చిన్ని ఫాస్ట్గా టార్గెట్ని రీచ్ అవుతుంది. కాంపిటీషన్లో విన్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ చిన్ని, వావ్ చిన్ని వచ్చేసింది, ఫస్ట్ వచ్చేసింది. ఓహో, నా కూతురు గెలిచింది. అక్క, మన చిన్ని గెలిచింది. అలా అందరూ చిన్ని గెలిచినందుకు చప్పట్లు కొడుతూ ఉంటారు. పిల్లలు చూసారు కదా, ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్లో విన్ అయిన చిన్నికి కంగ్రాచులేషన్స్. చిన్ని అందరికంటే తెలివిగా ఫాస్ట్గా ముందుకు వచ్చి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. అలా అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. చిన్ని కంగ్రాచులేషన్స్. చిన్ని, నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒకటే, ఎందుకంటే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అలా చిన్ని మున్ని ఇద్దరు హగ్ చేసుకుంటారు. అరే చిచ్చి, ఈ రాహుల్ నా ప్లాన్ అంతా చికాకు చేసేసాడు. ఈ చిన్ని అనవసరంగా గెలిచింది, నేను ఫస్ట్ రావాల్సింది. అలా చింటూ తిట్టుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.